స్టార్ట్ చేయండి సార్. ఓకే, ఒక నిమిషం అవుదాం అంటే అవుదాం. అందరు వచ్చారా? 36 ఉన్నారు సార్. అరే రిత్విక్ నిన్న కంప్లీట్ చేసుకున్న వర్క్ అంతా? యశేంద్ర, రిత్విక్, ఎస్ సార్. ఆకాష్, అల్తాఫ్, మిగతా వాళ్ళు, పృథ్వీ, కేదార్, రాహుల్, రమణ్. ఓకే రైట్. ఒకసారి చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ లో we are taking y1 displacement, its y2, both are combined, resultant displacement is equal to y1 plus y2. Okay, దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇందులో వేవ్స్ ఉంటాయి. ఒక వేవ్ y1 is equal a sin omega and y2 is equal a2 sin omega t plus म्यूट చేయండి సార్. ఓకే. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్, ఓకే రాహుల్ రమణ్, వెరీ గుడ్. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కనుక్కుందాం. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ is equal root over a1 square plus a2 square plus 2a1 a2 cos phi. అదే రిజల్టెంట్ ఇంటెన్సిటీ I is equal I1 plus I2 plus 2 root I1 I2 cos. ఇది రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏర్పడుతుంది. ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ path difference is equal n lambda, phase difference is equal 2n pi. అట్లానే destructive interference, there is called destructive interference. Path difference is equal 2n plus 1 into lambda. అంతేనా? ఫేజ్ డిఫరెన్స్ is equal 2n plus 1 into pi by 2. కరెక్ట్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే వెరీ గుడ్. లాంబ్డా బై ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దగ్గర మాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది, ఐ మాక్సిమం. ఇక్కడ మినిమం ఇంటెన్సిటీ వస్తుంది, ఐ మినిమం. అట్లానే ఇక్కడ మనం ఇంకొకసారి ఇంకోటి కూడా చూడండి, ఇంకో 2 పాయింట్స్ వస్తాయి. A maximum is equal A1 plus A2. A minimum is equal A1 minus A2. ఇది 2A, ఇది 0. ఇప్పుడు if A1 is equal to A, I maximum A1 minus A2 whole square. I minimum A1 minus A2 whole square. ఇదైతే 4A, ఇది 0.
So I maximum by I minimum is equal A1 plus A2 whole square by A1 minus A2 whole square. Root I1 plus root I2 by root I1 minus root I2 whole square. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో రిజల్టెంట్ అనేది ఇంటెన్సిటీ I is equal I naught cos square pi by 2. I is equal 4a square into cos square pi by 2. Okay, ఇది maximum. ఓకే, ఇది ఇంటెన్సిటీ ఫార్ములా. ఓకే రైట్, దీని మీద మనం రెండు మోడల్స్ ఉన్నాయి చేద్దాం. S1 S2 ఇది పాయింట్ P, ఈ డిస్టెన్స్ 4 మీటర్స్, ఈ డిస్టెన్స్ 2 మీటర్స్. పాయింట్ P దగ్గర కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉండాలంటే లాంబ్డా ఎంత? Find lambda for a constructive interference and find lambda value for a destructive interference. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక వేవ్ వస్తుంది, అది P దగ్గర కలుస్తుంది. ఇక్కడి నుంచి ఒక వేవ్ వచ్చి అది P దగ్గర కలుస్తుంది. డయాగ్రామ్ లో S1P 4 meters, S2P 6 meters, S2P 4 meters. S1P minus S2 అంటే 2 meters. For constructive interference, ఒకవేళ మీకు constructive interference కాగానే delta phase difference is equal 2 pi by lambda into delta x. అంటే 4 pi by lambda, ఇది phase difference. You know 2n pi is equal 4 pi by lambda. Pi pi cancel. Implies lambda is equal 4 అంటే 2 by n. ఇప్పుడు
put n is equal 0 అయితే లేదు 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4 పెడదాం. ఇదేమో 2, ఇది 1, ఇది 2/3, ఇది 2/4 plus so on. Okay, can you give the answer for destructive interference? Okay, so destructive interference తీసుకుందాం. For destructive interference ఇక్కడ destructive interference delta phi is equal ఇక్కడ 4 pi by lambda, so delta phi is equal 2n plus 1 into pi is equal 4 pi by lambda, 4 cancel, lambda is equal 4 by 2n plus 1, n is equal to 0, lambda is equal to 4, n is equal to 1, lambda is equal to 4 by 3, n is equal to lambda is equal 4 by 5, n is equal to 3, lambda is equal to 4 by 7. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్లు ఏదైనా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 4/3 ఇవ్వచ్చు, ఇక్కడ 2/3 ఇవ్వచ్చు, ఏదైనా మనకు ఆప్షన్ చెక్ చేసుకో. ఓకేనా? ఇది ఒక మోడల్. అంటే ఈ మోడల్లో మనకి డౌన్ సైడ్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ 4/7. ఇది రాసుకో, దీనిలో నుంచి n వాల్యూ పెట్టి చాలు. n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే సరే. అరే లాస్ట్ లైన్ ఏముందిరా, సబ్స్టిట్యూట్ చేయరా. n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకోవాలి, వచ్చేసి 4/7. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇదొక స్పీకర్ S1, ఇదొక స్పీకర్ S2, ఇది సెంటర్ పాయింట్ O. ఇక్కడ నుంచి మనం ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్ P. ఈ డిస్టెన్స్ 0.5 మీటర్స్. ఈ డిస్టెన్స్ వచ్చి 1 మీటర్. ఈ డిస్టెన్స్ వచ్చి 2.4 మీటర్స్. దీని ఫ్రీక్వెన్సీ వచ్చి 1800 హెర్ట్జ్. ఇక్కడ P దగ్గర ఐఎమ్ గెటింగ్ మాక్సిమం ఇంటెన్సిటీ, ఇక్కడ కూడా మాక్సిమం గెట్ చేస్తాం. క్వశ్చన్లో ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అని. ఆప్షన్ వచ్చి 360 మీటర్ పర్ సెకండ్, 2 330 మీటర్ పర్ సెకండ్. మంచి క్వశ్చన్ రా ఇది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మోడల్ మనకి ఇచ్చాడు.
ఒరే నేను వేవ్ ఆప్టిక్స్ చెప్పట్లేదురా, సౌండ్ లో కూడా సూపర్ పొజిషన్ ఉంటుంది. ఇవి స్పీకర్స్, ఇవి ఆ వేవ్ మోషన్ లో ఇవి స్పీకర్స్. ఇది స్పీకర్, ఇది ఒక వన్, ఇది స్పీకర్. ఇక్కడ కూడా అది ఉంది, ఆ మోడల్ ఉన్నాయి. 2 స్పీకర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్ నుంచి సౌండ్ వేవ్స్ వస్తున్నాయి. ఓ దగ్గర ఒక డిటెక్టర్ ఉన్నాడు. డిటెక్టర్ మాక్సిమం సౌండ్ విన్నాడు. అతను పి దగ్గర కూడా వెళ్ళాడు, డౌన్కి వచ్చాడు, అయినా మాక్సిమం సౌండే విన్నాడు. ఒకవేళ మాక్సిమం సౌండ్ విన్నట్లయితే ఫ్రీక్వెన్సీ వచ్చి 1800 హెర్ట్జ్ అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు నీకు ఇక్కడ గమనించండి, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ S1P minus S2P. What is S1P? √1 square plus 2.45. ఇలా 2.6 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు డెల్టా x is equal 2.6 minus 2.4 అంటే 0.2 meters అవుతుంది. This is delta x. Equation number 2. ఇది equation number 1. ఇది 2.6 మీటర్స్. పాత్ రిఫరెన్స్ వచ్చి గుర్తుందా మీకు? పాత్ రిఫరెన్స్ వచ్చి ఫర్ మాక్సిమానికి డెల్టా x is equal to L lambda అంటే 0.2 is equal to lambda, v is equal to f lambda, lambda is equal to v by f. So v is equal 0.2 into 1800, that is equal to 360 meter per second. ఓపెన్ చేయమంటావా? అదే ఒక్క నిమిషం వస్తాను. అదే జస్ట్ వెయిట్, ఒక్క నిమిషం. క్యాలిక్యులేషన్ అయిపోయిందా? 1 minute. ఒక్క నిమిషం. మీటింగ్ సెట్టింగ్స్ లోపలికి వస్తే బెటర్ ఏమో కదా, కొద్దిగా బాగా వినపడుతున్నారు. ఇదేది మీటింగ్ సెట్టింగ్స్ లో పెట్టాలి కదా, ఇది అంతేనా? ఉన్నా లోపల? సార్ నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అమ్మా. స్టూడెంట్స్ అందరికి కూడా
డియర్ స్టూడెంట్స్ మన ప్రిన్సిపల్ గారు రాజశేఖర్ గారు కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తారు మీకు. ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ. బీ కేర్ఫుల్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. చక్కగా రివిజన్ ప్రోగ్రామ్ కి సెట్ అయ్యారు. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా స్టాఫ్ అందరి తరపున, ఎస్పెషలీ రాఘవరావు గారు, రవిశంకర్ గారు, సాంబశివరావు గారు, అలాగే చక్రధర్ గారు, మీ అందరూ కూడా మన క్యాంపస్ కి గ్లోరీ తీసుకొచ్చారు. ఫస్ట్ ఇయర్ లో సేమ్ మళ్ళీ అదే సినారియో ఇక్కడ కంటిన్యూ అవ్వాలి కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ అందరికీ కూడా పేరు పేరున చక్కగా క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యి టైం మెయింటైన్ చేసుకుంటూ ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేయండి. ఏ వర్క్ లో అయితే మీకు ల్యాబ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీ లెక్చరర్స్ యొక్క సపోర్ట్ తో మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోండి. హెసిటేట్ చేయొద్దు. అలాగే మీరు ఓల్డ్ పేపర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని లేదా లెక్చరర్స్ తో మాట్లాడుకొని చైనా బ్యాచ్ పేపర్లు కావచ్చు, లేదా ఫస్ట్ ఇయర్ లో మీరు రాసినటువంటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పేపర్స్ కావచ్చు, ఇంకొకసారి మీరు వాటిని రివ్యూ చేసుకోండి. అందరూ కూడా ఏంటంటే ఎర్రర్స్ తగ్గించుకోండి అమ్మా. లాటరీ బేస్డ్ గా వెళ్ళదు, ఎర్రర్స్ తగ్గించుకోండి. వచ్చిన క్వశ్చన్స్ వరకు చేయండి. మన టార్గెట్ 25 బిట్లకి 15 బిట్లు చేస్తే చాలు. ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా న్యూమరికల్ ఇంటిజర్స్ పెట్టారు కదా, ఆ న్యూమరికల్ ఇంటిజర్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, ఆ డెసిమల్స్ పెట్టేటప్పుడు వాటి పెట్టేటప్పుడు. నేను మళ్ళీ శుక్రవారం మీతో మాడతాను. శనివారం మెయిన్స్ కి మన అటెండెన్స్ విపరీతంగా ఉండాలండి. 1 మార్క్ వచ్చినా 10 మార్కులు వచ్చినా 100 మార్కులు వచ్చినా సరే ఎగ్జామ్ రాయడం నేర్చుకున్నట్టయితే రేపు జనవరిలో పొరపాటున phase 1 పెడితే మీరు ఎగ్జామినేషన్ ఫియర్ కాంప్లెక్షన్ పోగొట్టడం కోసమే ఇదంతా అడుగుతుంది. మేము జనవరిలో phase 1 పెట్టారనుకోండి, మీ సీనియర్స్ లాగా మీరు వర్కౌట్ చేసేయగలుగుతారు. ఫస్ట్ ఫేజ్ లో కనుక తక్కువ మంది రాస్తారు. మీరు ఆ టైంలో కనుక రాస్తే phase 1 ఎగ్జామ్ డెఫినెట్ గా మీకు 99.9% వచ్చేస్తుంది. ఫస్ట్ సెక్షన్ పిల్లలు కాబట్టి డెఫినెట్ గా మీరు NITs కి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ మటుకు మీరు చాలా కాన్షియస్ గా ఉండండి. ఆ ఎగ్జామినేషన్స్ కోసం ఇది తర్ఫీదండి. కాబట్టి అందరూ కూడా క్లాస్కి అటెండ్ అవ్వండి, రెగ్యులర్ గా ఉండండి, టైం మెయింటైన్ చేసుకోండి. మిస్ అయిన టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉంటే సార్తో చెప్పించుకోండి పర్సనల్ గా. జూమ్ స్టడీ అవర్స్ లో కూడా జూమ్ స్టడీ అవర్స్ అటెండెన్స్ కూడా కావాలి. అలాగే మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేటప్పుడు మీ పేరు, మీ సెక్షన్ పెట్టండి అమ్మా. మీ పేరు, మీ సెక్షన్ పెట్టండి దయచేసి. ఎందువల్ల అంటే ఎవరెవరు వచ్చినా ఎవరెవరు రావట్లో తెలుస్తుంది. రాని వాళ్ళకి మేము మోటివేట్ చేసి మళ్ళీ క్లాసులో వచ్చేట్టుగా చేస్తాం. సహాయ సహకారాలు అందించాలి మీ అందరూ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో. మీ అందరూ మంచి పిల్లలు, ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరిగినా సరే మనం గ్యారంటీగా కొట్టేయాలి దాన్ని. 99.9% వచ్చిందనుకో, మీకు ఆల్రెడీ నేను సెక్షన్స్ లో పంపించాను గ్రూపుల్లో ఏ పర్సంటైల్కి ఎంతెంత ర్యాంకులు వచ్చినాయి ఏంటనేది. అట్లీస్ట్ మనం NITs లోకి వెళ్ళేట్టుగానే ప్లాన్ చేసుకోవాలండి. అది పర్సనల్ గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, స్టాఫ్ అందరి తరపున, నా తరపున, మేనేజ్మెంట్ తరపున, ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. రేపు శుక్రవారం మళ్ళీ కలుద్దాం. శనివారం ఆదివారం మీరు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఇస్తాం కాబట్టి దాని తగ్గట్టుగా రెడీ చేసి పెట్టుకోండి. పవర్ లేదనో లేకపోతే నేను అన్ప్రిపేర్డ్ గా ఉన్నాను, అన్ప్రిపేర్డ్ అయినా పవర్ లేకపోయినా ఏదో డై సిచ్యువేషన్. హోమ్ సిక్ వెకేషన్ ఇచ్చినప్పుడు ఇంటికి ఎలా పరిగెత్తి వెళ్ళిపోతామో, బస్సు దొరికినా లారీ దొరికినా ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇది కూడా అంతేనండి. ఎక్కడో చోట ఎంతో కొంత ఛార్జింగ్ ఉంటుంది, దాని ప్రకారం వర్క్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి నాకు అందరూ కూడా మార్క్స్ పోస్ట్ చేయాలి. పర్సనల్ నా నెంబర్కే పోస్ట్ చేయండి. 1 మార్క్ వచ్చినా పర్వాలేదండి. సాటిస్ఫాక్షన్ అంటే ఎగ్జామ్ రాశారు అనే పదం, మార్కుల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే వెంకన్న కూడా మాట్లాడతాడా? మాడమండి. ఓకే ఒక్క నిమిషం వెంకన్న గారు. అసలు మాట్లాడాల్సింది వెంకన్న, ఇందాక చెప్పింది. అదే ఓకే 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 సార్. హలో సార్. వెంకన్న మాట్లాడతావా? మాట్లాడుతాం సార్.
ఓకే, వెరీ గుడ్, మాట్లాడు. డియర్ స్టూడెంట్స్, నేను తెలియపరిచేది ఏంటమ్మా, మీ పేరు, సెక్షను, అడ్మిషన్ నెంబరు శాంతాభావంతో రండి. ఎవరు ఎంతమంది వస్తున్నారు ఏంటో మాకు ఐడియా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరో చుక్కలతో వచ్చారమ్మా, ఈ చుక్కలు ఉన్న వాళ్ళందరూ తీసేయండి. మీ పేరుతో రండమ్మా. అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ 40,000 పే చేస్తేనే మీకు ఎన్రోల్మెంట్ అవుద్ది. రేపు హాల్ టికెట్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానీ సర్టిఫికేట్లు కానీ. ఎన్రోల్మెంట్ అవ్వకపోతే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ కారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 40,000 పే చేయండి సాటర్డే లోపు. రికార్డ్ వర్క్స్ కూడా మీరు రాసుకోండి. అలాగే రికార్డులు కూడా క్యాంపస్కి వచ్చి తీసుకుని వెళ్ళండి. అలాగే ఫీజు కూడా పే చేయండి తప్పనిసరిగా. అలాగే మీ పేరు, అడ్మిషన్ నెంబరు, సెక్షను శాంతాభవన్ అయితే ఎస్బి అని పెట్టండి తప్పనిసరిగా. ఇంకా చుక్కలు తీయాల చాలా మంది, రెడ్మీ 5 అని వస్తుంది, హెచ్ అని వస్తుంది, తప్పనిసరిగా తీయాలమ్మా. పేర్లు పెట్టండి మీరు చదివే పిల్లలు. లేకపోతే హోస్టల్లో నుంచి డిలీట్ చేసేస్తాం, మళ్ళీ మీరు ఇప్పుడప్పుడే రాలేదు, మీ ఇష్టం. తొందరగా. సార్ థ్యాంక్ యూ సార్. వెంటనే ఒక తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి? హలో సార్ చెప్పండి సార్. తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కొంతమంది వాళ్ళు ఏంటి సార్ అని అడుగుతున్నారు. మెసేజ్ పెడతారు సార్ 3 members 4 members ఉన్నారు. ఒకసారి నేను ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడి నేను చెప్తాను సార్. వాళ్ళని కూడా ఫీజులు కూడా పే చేసుకుని ఉంటే కూడా బాగుంటది కదా సార్. అప్పటికప్పుడు ఫీజు పే చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సాటర్డే లోపు వాళ్ళు కూడా ఫీజు పే చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనకి, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ మీద. రైట్, ఇలా ఒక వేవ్ ఇలా వచ్చింది, అది ఇలా మధ్యలో ఏడి, ఇలా ఒక అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ. అరేంజ్మెంట్ ఇది 10 సెంటీమీటర్స్ ఏబి, ఇది 20 సెంటీమీటర్స్ బిసి, సిడి, ఇది మళ్ళీ 10 సెంటీమీటర్స్. ఇక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఒక రిసీవర్ ఉన్నాడు, రిసీవర్ ఇస్ దేర్, డిటెక్టర్, ఇది సోర్స్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ 340 మీటర్ పర్ సెకండ్ అయితే, ఫైండ్ ద frequency at which maxima is observed. Frequency, the range of frequencies lies between 2000 Hz to 5000 Hz. అంటే ఒక సౌండ్ వేవ్ ఇలా తిరిగి ఇలా వస్తుంది, ఇంకొక సౌండ్ వేవ్ ఇలా వస్తుంది, ఈ రెండు మీట్ అవుతాయి. మీట్ అయినప్పుడు పాత్ డిఫరెన్స్ ఉంటుంది. పాత్ డిఫరెన్స్ లోంచి ఫేజ్ డిఫరెన్స్ కనుక్కొని, వెలాసిటీ కనుక్కొని, ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. ఇట్ మస్ట్ లైస్ బిట్వీన్ 2000 to 5000, ఈ మధ్యలో ఉండాలి.
అంటే ఇది కూడా 10 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది కూడా 20 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? √500 అవుతుంది. S1 or S1D 10 plus 20 plus 10 అంటే 50 సెంటీమీటర్స్. What is S2D? అంటే √500 plus 10. √500 అంటే అప్రాక్సిమేట్ గా 24 సుమారు 24 ప్లస్ 10 అంటే 34. ఇంకా పైన వస్తుందా? Path difference delta x is equal 50 minus 40 minus roughly 34, 32.6. The 7.6 delta x is equal to n lambda n into v by f. The 7.6 మీటర్లో మార్చుకోవాలి. ఇంటూ 10⁻⁻2 is equal 340 by f. f is equal 340 by 7.6 into 10⁻⁻2 Hs. లేదా n ఉంటుంది ఇక్కడ, can keep n into n ఉంటుంది. రఫ్ గా దీని వాల్యూ 4450 n into Hs. n వాల్యూ 1 పెడితే 4460 అవుతుంది. 2 పెట్టాం అనుకోండి దాటిపోతుంది, అంటే ఒకటే ఒకటి ఉండేది. ఈ రేంజ్ లో ఒకటే ఉంటుంది. ఈ రేంజ్ లో మనకి we are getting only 1. ఓకే, ఇది ఇలాంటివన్నీ కూడా మనకి పాత్ డిఫరెన్స్, ఫేస్ డిఫరెన్స్ వేసుకుంటే యూ కెన్ ఫైండ్ ఇట్. అట్లనే కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. ఆ మీటర్ లో మార్చుకోవాలిగా, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ 340 ఇచ్చాడు. ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 340 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అతని అర్థం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి నువ్వు కామన్ గా వెలాసిటీ మార్చుకోవాల్సింది, డిస్టెన్స్ వెలాసిటీ మార్చుకుంటే నీకు వస్తుంది. రైట్, ఓకేనా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? జస్ట్ పాత్ డిఫరెన్స్ చేయడమే.
ఈ మోడల్స్ అన్నింటిలో కూడా నువ్వు గమనించింది ఏంటంటే పాత్ రిఫరెన్స్ కనెక్ట్ చేసుకోవడం. రైట్, నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చి స్టేషనరీ వేవ్స్. Stationary waves or standing waves. So we are taking a wave దానిలో నుంచి మనం లోడ్ పెడదాం. ఇది లోడ్. ఈ లోడ్ కి మనం వేస్తే ఇక్కడ మీకు స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. దీన్ని మనం సైన్ వేవ్ ని సిన్సాయిడల్ వేవ్ అంటాం. ద డైరెక్షన్ ఆఫ్ సైన్. ఓకే, సో ఈ డెఫినేషన్ అంతా మీకు తెలుసు. టూ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ superpose with each other forming a stationary wave. ఓకే, అది కామన్ పాయింట్. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ కదా, ఆ వెలాసిటీ తెలుసు అనుకుంటాను, √T/μ. దీని ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1/2L √T/μ. స్టేషనరీ వేవ్ ఈక్వేషన్ వచ్చి 2a sin omega t cos kx. ఇలా వస్తే ఆంప్లిట్యూడ్ is equal 2a cos kx. ఇది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్. మూడో పాయింట్ నోడ్స్. ఇవి మనం తీసుకుంటే ఇవి నోడ్స్ అవుతాయి. ఇది యాంటీ నోడు, ఇది నోడు, ఇది యాంటీ నోడు, ఇది నోడ్. నోడ్స్ ఆర్ జీరో యాంప్లిట్యూడ్, యాంటీ నోడ్స్ ఆర్ మాక్సిమం యాంప్లిట్యూడ్. ఇది యాంప్లిట్యూడ్ మాక్సిమం కావాలంటే అంటే యాంటీ నోడ్ అయితే, ఇఫ్ యాంటీ నోడ్ ఇస్ ఫార్మ్డ్ 2a cos kx is equal plus or minus 1. అంటే అప్పుడు cos kx is equal plus or minus cos of 0, cos 0 1, cos 180, cos 5, cos 2 pi, cos 3 pi ఇలా వస్తుంది. ఓకే, ఇట్లా డిస్టెన్స్ కనుక్కోవచ్చు మనం. అది నోడ్ కి అయితే లెట్ us go for నోడ్. నోడ్ కి అయితే సో ఫర్ నోడ్ కి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 0. therefore cos kx is equal to 0. therefore cos n pi by 2 cos pi by 2, cos 3 pi by 2, cos 5 pi by 2, so on. అప్పుడు kx అంటే 2 pi by lambda into x is equal to 0 pi 2 pi 3 pi etc. ఇక్కడ కూడా kx is equal pi by 2, 3 pi by 2 etc. pi by అట్లా x కనుక్కుంటాం. అంటే పొజిషన్ ఆఫ్ నోడ్ ని యాంటీ నోడ్ ని కనుక్కుంటాం. Okay, right?
నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. ఈ అవసరం ఉన్నాయి నోట్స్ యాంటీ నోట్స్ కనుక్కోమంట, చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ చేస్తాం. సింగిల్ లూప్ n is equal 1/2l root over t by nu. 2 loops ఏర్పడ్డాయి. I am getting 2 loops. n1 n2 is equal 2/2l root over t by nu. n3 is equal 3/2l root over t by nu. అట్లనే మనకి p లూప్స్ ఏర్పడతాయి అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 ఇట్లా చాలా లూప్స్ ఏర్పడితే np is equal p/2l root over t by nu. దీన్ని ఫస్ట్ హార్మోనిక్, దీన్ని సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్ టోన్, థర్డ్ హార్మోనిక్, సెకండ్ ఓవర్ టోన్, ఇవన్నీ హార్మోనిక్స్ ఓవర్ టోన్స్. సార్ చెక్ చేసుకోండి. p హార్మోనిక్ p-1 ఓవర్ టోన్. రైట్, ఇందులోనే లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ n proportional to 1/l, n1 l1 is equal n2 l. n proportional to root t, n1 by n2 is equal root over t1 by n1 by n2 is equal root over mu2 by mu1. అంటే మిగతా టర్మ్స్ కాన్స్టెంట్స్ అవుతాయి. అట్లనే ఫ్రాక్షనల్ చేంజ్ ఫార్ములా delta n by n is equal delta l by l plus half delta t by t plus half delta mu by mu. Percentage changes.
నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ దీన్ని కెప్టెన్ ఎయిర్, ఇది ఎయిర్ లో పెట్టాం. టెన్షన్ ఫ్రీక్వెన్సీ N1 లేదా Na. Now the same liquid is dipped. ఇది weight is dipped in a liquid. ఇక్కడ ఆ లిక్విడ్ లో డిప్ చేసాం. ఇది లిక్విడ్, tension air, tension liquid, N liquid. Relation Na by N liquid is equal tension in air by tension in liquid. Tension in liquid is equal mg into 1 minus dl by ds. So tension in liquid is equal tension in air into 1 minus dl by ds. Therefore, N air by N liquid is equal 1 by 1 minus dl by ds. ఇది మంచి గుడ్ కాన్సెప్ట్. అది మన వాటర్ లో ముంచడం. అది ఓకే. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్తాడు రో, దట్ ఈస్ ఈక్వల్ ds బల్బ్ బై d వాటర్. ఇది స్పెసిఫిక్ గ్రావిటీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ NL లెస్ దాన్ Na. డామింగ్ కండిషన్స్ అయితే మనం వాడాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే suppose so yeah, yes, that is frequencies V by lambda, V by lambda.
ఓకే, ఇక్కడ డినామినేటర్ లో 4L వస్తుంది, గుర్తుపెట్టుకోండి, అది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన పాయింట్. ఇక్కడ డినామినేటర్ లో 4L, మనకి స్టెచ్ లిస్టింగ్ లో 1/2L వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా? నేను ఐ కెన్ గో టు సోనోమీటర్ అని ఒకటి ఉంది. సోనోమీటర్
సోనోమీటర్ లో ఒక డబ్బా బాక్స్ ఇది హోల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి లోడ్ వేస్తాం. ఇది లెంగ్త్. ఓకేనా? ఇక్కడ రెండు నైఫ్ ఎడ్జెస్ ఉంటాయి. L1 L2 L3 ఇది N1 ఇది N2 ఇది N2. So total length is equal L1 plus L2 plus L3. N1 is 2, N2 is 2, N3 is equal 1 by L1, 1 by L2, 1 by L3. Okay. దీనిలో ఒక మనకి ప్రాబ్లం అవుతుంది చూడండి ఒకసారి. రెండు వైర్స్ కలిపి అనుకోండి. యు ఆర్ యాడెడ్ 2 వైర్స్. ఇక్కడ లూప్స్ loops P1, P2, L1, L2, same tension, under same tension. When they are vibrated, frequency is same. So N1 is equal P1 by 2L1, P by mu1. N2 is equal P2 by 2 P by mu. If N1 is equal to N2, N1 is equal to N2. So P1 by L1 root mu1 is equal P2 by L2 root mu2. Or loops ratio to that, you can ask. So L1 root mu1 by L2 root mu2.
N1 అంటే ఫ్రీక్వెన్సీస్. ఇవి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వైబ్రేటింగ్ ద వైర్ అండ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేటింగ్ ద సెకండ్ వైర్. దేర్ ఆర్ రెజొనెన్స్ అంటాం. రెజొనెన్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ గా ఉంటాయి. N1 is equal to N2. ఓకే రైట్. రెజొనెన్స్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ. ఆక్టేవ్ అంటే డబుల్. ఆక్టేవ్ అంటే డబుల్ ఫ్రీక్వెన్సీ. రెజొనెన్స్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ. దీని మీద మనకు ఒక మంచి ప్రాబ్లం ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఇది ఎయిర్ లో ఉంది. దీని ఫ్రీక్వెన్సీ 300 హెర్ట్జ్. దీన్ని మనం వాటర్ లో డిప్ చేసాం. ఓన్లీ హాఫ్ ఇన్సైడ్ ద వాటర్. V/2 the volume V, mass. Specific gravity is equal to rho. What is N2? బాగా గమనించండి. సగం వాల్యూమే మునిగింది. హాఫ్ ఆఫ్ వాల్యూమ్ లైస్ ఇన్సైడ్. మంచి క్వశ్చన్. రెండు రకాల నాలెడ్జ్ ఉండాలి దీనికి. అప్రస్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక్కడ అది తెలిస్తే కానీ రాలేం. ఫార్ములా ఇట్లా రాస్తాం. ఇక్కడ T1, ఇక్కడ T2. సో T2 less than T1. సో N2 less than N1. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. వెరీ గుడ్ సందీప్. N1 by N2 is equal root over T1 by T2. So T2 is equal mg minus VDLG by 2. సగం వాల్యూమ్. So mg into 1 minus dl by 2 ds. So mg అంటే T1, 1 minus 1 by 2 rho. Rho అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆర్ లిక్విడ్. వాటరే. ఇక్కడ వాటర్ వాడాం.
The answer will be answer వేసుకుంటారు అనుకుంటున్నాను నేను. Okay. 300 by N2 is equal root over 1 by 1 minus 1 by 2 rho. So N2 is equal 300 into 1 minus 2 rho whole power half. Right, it's fine. Find energy in a stationary wave. అంటే ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అవుతాయి, ఇక్కడ మధ్యలో మనకి స్టేషనరీ వేవ్ ఫామ్ అవుతుంది. అంటే నోడ్ ఎనర్జీ కనుక్కోవాలి. యూ హావ్ టు క్యాలిక్యులేట్ ఎనర్జీ ఇన్ ఏ స్టేషనరీ వేవ్. నోడ్ అండ్ నోడ్ ఇది L అంటే లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు L, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు L. K is equal 2 pi by lambda అంటే pi by L. First set. Next, energy density. Energy is equal half rho omega square A square into volume. So energy density అంటే energy. Right. Okay, so half into rho into omega square A square into area into L. So half into rho omega square A square into L. L అంటే pi by K. ఇది ఒక వేవ్ యొక్క ఎనర్జీ, ఒక వేవ్. సో టోటల్ ఎనర్జీ is equal E dash is equal 2 times E. That is equal rho omega square A square S into pi by K. E అంటే amplitude, omega frequency, S area of cross section. S is equal area of cross section.
అంటే 2 వేవ్స్ కదరా, ఇది ఒక వేవే. మనం క్యాలిక్యులేట్ చేసింది ఒక వేవ్ ఎనర్జీ. మరి స్టేషనరీ వేవ్స్ లో ఎన్ని వేవ్స్ రావాలి? ఒకటి ఫార్వర్డ్ వేవ్, 2 బ్యాక్వర్డ్ వేవ్, 2 వేవ్స్ ఉంటాయి. అందుకని మొత్తం ఎనర్జీ వేసుకోవాలి. స్టేషనరీ వేవ్ కన్సిస్ట్ ఆఫ్ 2 వేవ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y of xt is equal 0.02 cos of 50 pi t plus pi by 2 and cos of pi x. Speed of wave and the position of nodes. Find the position of nodes and antinodes. So nodes అంటే ముందు యాంప్లిట్యూడ్ తీసుకోవాలి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ A dash is equal 0.01 cos 10 pi x ఇది యాంప్లిట్యూడ్. సో నోడ్స్ రావాలంటే 10 cos 10 pi x అనేది 0 రావాలి. 0 అంటే cos pi by 2. సో ఇక్కడ 10x is equal 1 by 2. X is equal 1 by 20. లేదా అట్లనే 3 pi by 2 కూడా రాసుకోవచ్చు. cos of 3 pi by 2. అప్పుడు 10x is equal 3 by 2. X is equal 3 by 20. సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్. యాంటీనోడ్స్ అయితే 10 pi x cos of 10 pi x is equal plus or minus 1. 10 pi x is equal to 0, 2 pi కూడా వస్తుంది కదా, 2 pi 3 pi x. So x is equal to 0. X is equal 1 by 10. ఇంకొక x is equal 2 by 10. Okay, very good. ఈ మోడల్ ఇంపార్టెంట్. నోడ్స్ పొజిషన్, యాంటీ నోడ్స్ పొజిషన్.
Okay. So next, let us go to the కొద్దిగా పెద్ద ప్రాబ్లం ఇది చూడండి ఒకసారి. ఒక బిగ్గర్ వేవ్, ఇదొక స్మాలర్ వైరు, PQR. దీని లెంగ్త్ 4.8 meters, మాస్ 0.06 kg. దీని లెంగ్త్ 2.56 meters, దీని మాస్ 0.2 kg. టెన్షన్ ఇక్కడ 80 న్యూటన్స్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ వేవ్, ఇలా ఒక ఇన్సిడెంట్ వేవ్ ఇలా తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడికి ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇంకొకటి ఇలా ట్రాన్స్మిట్ అయింది. దీని ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ వచ్చి 3.5 centimeters. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. వాట్ ఈస్ AR, రిఫ్లెక్టెడ్ యాంప్లిట్యూడ్? వాట్ ఈస్ AT, ట్రాన్స్మిట్ యాంప్లిట్యూడ్? ఇది V1 అనుకుందాం, ఇది V2 అనుకుందాం. AR వచ్చి V2 minus V1 by V2 plus V1 into AI. ఇది 2V2 by V1 plus V2 into AI. So V1 రాయాలి. V1 అంటే mu1 is equal mass by length. Length అంటే 4.8. mu2 0.2 by 2.56. ఇక్కడ వెలాసిటీ 80 by mu1. ఇక్కడ వెలాసిటీ 80 by mu2. పెద్ద ప్రాబ్లం, టైం టేకింగ్ ప్రాసెస్. కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి AR విలువ -1.5 సెంటీమీటర్స్ కావాలి. A transmitted 2 centimeters. ఓకే, అంటే మెథడ్ ఎంత చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ we'll go sound wave. Sound లోకి వెళ్దాం. We are going to sound wave. దీనిలో కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. It is a longitudinal wave.
longitudinal wave, sound యొక్క velocity in solids root over y by rho in solids. 3 v is equal root over k by rho ఇది liquids. తర్వాత gases v is equal root over gamma p by rho ఇది gases. ఇది gamma RT by m. m అంటే molecular weight. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సాలిడ్స్ కి v1 by v2 is equal root over t1 by t. అబ్సల్యూట్ టెంపరేచర్ రాయాలి అంటే రూట్ ఓవర్ t1 plus 273 by t2 plus 270. రైట్, ఇక్కడ మనకి సౌండ్ వేవ్, ప్రెషర్ వేవ్ అంటాం దాన్ని. ప్రెషర్ వేవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాం మనం, డిస్ప్లేస్మెంట్ వేవ్ అంటే y is equal a sin kx minus omega t. ప్రెషర్ వేవ్ ఫార్మేషన్ P is equal P naught into cos of kx minus omega t. P naught అంటే B A K. ఇక్కడ B అంటే బల్క్ మాడ్యులస్, A అంటే యాంప్లిట్యూడ్, K అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. B A K ఇది ప్రెషర్ వేవ్ అంటారు దీన్ని. ఓకే, సో దీని మీద మనం ఒక
ఒక మోడల్ చేయొచ్చు, చూద్దాం. ఒకటి ఒక లాంగిట్యూడనల్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా 1000 రేడియన్స్ పర్ సెకండ్. Traveling along positive x-axis. ఇలా వెళ్తుంది. Density 1 kg per meter cube. Intensity 10 power minus 10 watt per meter square. తర్వాత maximum pressure change is equal 2 into 10 power minus 4 Newton per meter square. So at x is equal to 0 దగ్గర phase difference 0. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 కనుక్కోవాల్సింది నువ్వు వాట్ ఈజ్ మెంట్ బై ఆంప్లిట్యూడ్. వాట్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్? అంటే ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉంది? 10 పవర్ మైనస్ 6 10 పవర్ మైనస్ 9 ఇలా మీటర్స్ అట్లా ఉంది. Right. Intensity is equal 2 pi square n square a square into rho v. Okay. Velocity formula root over gamma p by d. So gamma p is equal v square into d. d అంటే density.
డి అంటే ఇది రోగా రాసుకో రో. ఓకే, ఇక్కడ delta p maximum can given by gamma p a omega by b. చేయొచ్చు అనుకోండి, సాల్వ్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా ప్రెషర్ వేవ్ లో ప్రెషర్ P is equal P naught is equal B A K. B అంటే బల్క్ మాడస్, అట్లానే A అంటే ఆంప్లిట్యూడ్, K అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. అంటే V is equal omega by K కూడా రాసుకోవచ్చు అవసరం. V is equal omega by K. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, K కి బదులు omega by velocity రాసుకోవచ్చు. అదే ఇది 2 × 10⁻⁻⁴ అనేది ఇది. ఏ అంటే యాంప్లిట్యూడ్, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వెలాసిటీ ఉంది కదా, వెలాసిటీని సౌండ్ వెలాసిటీ రాస్తాం, గామా p బై d. గామా p బై d ప్రెషర్. ఇక్కడ ఈ ప్రెషర్ నే మనం డెల్టా p గా రాసుకున్నాం. సో నిదానంగా అన్ని ఫార్ములాస్ ఇవన్నీ, ఆల్ ఆర్ ఫార్ములాస్. V is equal to gamma p by d అనేది ఫార్ములా, ఇది ఇంటెన్సిటీ ఫార్ములా, ఇది ప్రెషర్ యాంప్లిట్యూడ్ ఫార్ములా. అన్ని కూర్చొని నిదానంగా రాస్తే నీకు అన్ని ఖర్చు చేస్తే 10⁻⁹ వస్తుంది. ఒమేగా ఇచ్చాడు, ఒమేగా అంటే 2π. ఇది ఒమేగా is equal to 2πn. కదా ఒమేగా 2π. సో p0 is equal b a v by ఒమేగా అంటే 2πn. ఒమేగానే రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, 4πn అంటే దీన్ని 2πn² 2 రాసుకొని, ఏ అంటే యాంప్లిట్యూడ్, a² ρv. ఇది I ఎంత 10⁻⁻10. 2πn అంటే omega² by 2 × a² ρv. ఇది ఒక సింపుల్ ప్రాబ్లం. ఒమేగా అంటే ఇచ్చాడు 1000 ఇచ్చాడు ఇక్కడ, అంటే 10⁻⁻2 × 2 × 10⁻6 is equal a² ρv. So a² ρv is equal 2 × 10⁻⁻6
8. ఇక్కడ v అంటే స్పీడ్ ఆఫ్ ది వేవ్, గామా p బై d. స్పీడ్ ఆఫ్ ది వేవ్ gamma p by d. V is equal root over gamma p by d. అంటే గామా p వాల్యూ వచ్చి రో v స్క్వేర్ రో వస్తుంది. రో అంటే డెన్సిటీ రోగా రాసుకుంటా నేను. సబ్స్టిట్యూషన్ చేసుకొని గామా p ని రీప్లేస్ చేసుకొని చేయొచ్చు. కొంచెం టైం పడుతుంది, టేక్ సమ్ టైం. చాలా నిదానం చేయండి. ఓకే, మిగతా చేయాలనుకుంటా. ఐ థింక్ యూ కెన్ డూ. మిగతా చేద్దాం లేదా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ కెన్. ఒకటి ఇంకో పాయింట్ చేద్దాం. రిఫ్లెక్షన్ కోషెంట్. రిఫ్లెక్షన్ కోషెంట్ is equal 0.36. Incident wave A of sin omega t minus kx. Find the ratio of amplitude of reflected wave by AR by AI whole square is equal 36 by 100. So AR by A incident is equal 6 by 10, ante which is equal 3 by 5. కానీ వాడిని AR by AT. నేను AR by AT కావాలి, మనం AR by AI అడిగాం. నేను చెప్పాను రిఫ్లెక్షన్ కోషెంట్, ట్రాన్స్మిషన్ కోషెంట్ నిన్న చెప్పుకున్నాను, నేను డిస్కస్ చేశాను.
correct. IT by II is equal AT by AI whole square. Okay, you can do it. చేయగలనుకుంటానండి. ఓకే రైట్. సో స్టాప్ ద లెసన్. ఒకసారి మనకి చేయండి. నేను మళ్ళీ కూడా స్టడీ అవర్కి రండి. ఈ రిమైనింగ్ చేసుకోవచ్చు. నేను ఫార్ములాస్ అన్ని చెప్పాను.